హరీష్ రావు కేటీఆర్ పై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నైనికోల్ బ్లాక్ టెండర్ల విషయంలో బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క ప్రెస్ మీట్ పెట్టారని, గుంటనక్క ప్రెస్ మీట్ ను గుడ్డిగా నమ్మి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత ఈ వ్యవహారంలో పెద్ద తిమ్మింగలం మేఘాను కాపాడేందుకు హరీష్ రావు పాటలు పడుతున్నారని ఆరోపించారు. తిమ్మింగలం లాంటి కాంట్రాక్టర్ కు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆవేదన చెందుతుందన్నారు. బీఆర్ఎస్ ఓబీసీలకు సైట్ విజిట్ విధానం లేదని సెటైర్ వేశారు. మెగా కృష్ణారెడ్డి కోసమే 9 టెండర్లు పెట్టారని, ఈ టెండర్ల అంశంలో సృజన్ రెడ్డి కేవలం చిన్న చేపనే అన్నారు. పవర్ మినిస్టర్ బట్టికి లేఖ రాయడానికి బీఆర్ఎస్ కు ఇబ్బంది ఏంటి అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత ఘాటుగా విమర్శించారు. ఈ కేసు విచారణ 2 ఏళ్లుగా సాగుతూ కార్తీక దీపం సీరియల్ ను తలపిస్తుందని, ప్రజల్లో ఇది హాస్యాస్పదంగా మారిందని ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల కోసం వాడాల్సిన ట్యాపింగ్ ను రాజకీయాలకు వాడటం సరికాదని, విచారణను సాగదీయకుండా వెంటనే బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, అయితే తాను అందుకు వ్యతిరేకమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు. నేను కాంగ్రెస్ లో చేరను, అసలు ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. మీరే జాగృతి పార్టీలో చేరండి. భవిష్యత్తులో తాను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుంది. అప్పుడు మహేష్ గౌడ్ కు నా పార్టీలో కీలక పదవి ఇస్తా అని అన్నారు. ఈ సందర్భంగా జాగృతి పార్టీ అంటూ సంబోధించడంతో కవిత స్థాపించబోయే పార్టీ పేరు తెలంగాణ జాగృతి అని ఉండబోతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.